హల్లెలూయా. 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులొకటే ఆ అనగా మీరు జాగ్రత్తమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం ఒకసారి హల్లెలూయా చెప్దాం. 4వ అధ్యాయము 3వ వచనంలో చెప్పినటువంటి మాట బ్రదర్ చదివి వినిపించారు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. ఇంతకు ముందు ఒకసారి మీకు ఎంతమంది గుర్తుందో లేదో, దేవుని చిత్తము ఎరుగుట ఎలా అని నేను ప్రశ్న వేసి ఆ తర్వాత మీకు దాని గురించి వివరించాను. మీకు గుర్తుండొచ్చు. హల్లెలూయా. కొంతమంది గుర్తు లేకపోవచ్చు. సరే, గుర్తున్నప్పటికీ లేనప్పటికీ నో ప్రాబ్లం. రెండోసారి కూడా మళ్ళీ దేవుని చిత్తం అనేది మనము ఎన్ని సార్లు ఎన్ని రోజులు చెప్పుకున్నా కూడా చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే మనము నడిచే ప్రతి నడక కూడా, ప్రతి అడుగు కూడా దేవుని చిత్తమై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో, మనందరి జీవితంలో. దేవుని చిత్తము ఎరుగుట, దేవుని చిత్తం తెలుసుకొనుట. ఇప్పుడు నాకు ఉద్యోగం పొంగానే నేనేం చేశాను? దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాను. దేవుని వైపు నేను తిరిగి, అయ్యా మీ చిత్తం ఏదో నాలో ఉండే నాకు బయలుపరచండి, నాకు మీ చిత్తం తెలియపరచండి అని నేను దేవుణ్ణి అడిగాను, దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాను. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తము తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని మనం ఎరగాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటాం? ఎలా తెలుస్తుంది మనకు అంటే మనం ఎక్కువ ప్రార్థనలో గడపాలి. ఎలా తెలుస్తుంది? ప్రార్థనలో గడపాలి. బైబిల్ కూడా చదవాలి. దేవుడు మాట్లాడే విధానాలు తెలుసు కదండి మీకు, ఎన్ని రకాలుగా ఉంటాయి. దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఇంకో కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా దర్శనం అంటే ఏంటి తెలుసా? మనం కళ్ళు మూసుకొని ఉంటాం, మేల్కొనే ఉంటాం, మనకు ఒక దర్శనం కనిపిస్తుంది, అది దర్శనం. కళల ద్వారా అంటే నిద్రపోయినప్పుడు తెల్లవారుజామునో లేకపోతే 4 గంటలకో 3 గంటలకో మనకు ఒక కళ వస్తుంది. ఇక్కడ ఒక సిస్టర్ ఉంది, పేరు చెప్పనులేండి, గమనంటారు. ఆ సిస్టర్ రోజు కళ వస్తుంది. రోజు నాకు ఫోన్ చేసి, అయ్యగారు ఈ కళకు అర్థం ఏంటండి అయ్యగారు అని అడుగుతుంటది అనమాట. అంటే రోజు ఆమె దేవునితో మాట్లాడుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం చేద్దాం. ఒక్కోసారి పీడ కళలు కూడా వస్తున్నాయి. పీడ కళలు అంటే తెలుసా? సైతాను కూడా కళలు చూపిస్తుంటాడు. అవన్నీ కూడా మనం నమ్మొద్దు. దేవుని కళ ఏంటి, సైతాన్ కళ ఏంటి మనకు తెలిసిపోతుంది అప్పుడే. హల్లెలూయా. కాబట్టి ఈ కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఇక్కడ బైబిల్ ద్వారా మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు, తర్వాత అన్యుల ద్వారా మాట్లాడతాడు దేవుడు, ఇంకా నీ ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడతాడు దేవుడు, నీ సహోదరుల ద్వారా మాట్లాడతాడు దేవుడు. కాబట్టి మాట్లాడే విధానము దేవుడు 10, 12 రకాలు, 13 రకాలుగా ఉన్నాయి. అయితే మనము రెగ్యులర్ గా చేసే వాటిని మనం ఆలోచన చేస్తే ఏం చేస్తుంటాం? ఎక్కువగా బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, అంతే కదండి. ఎక్కువ బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తుంటాం. ఈ రెండిట్లో మనకి ఎక్కువగా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అంటే ఇప్పుడు దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? రెగ్యులర్ గా మనం ఏం చేయాలంటే బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన బైబిల్ చదవకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, దేవుని చిత్తం ఏందో నీకు తెలియదు. దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటాను? ఇప్పుడు నాకు బయలుపరిచాడు, నేను వెయిటింగ్ చేశాను. ఇంకా ఎప్పుడు ప్రభు అందరూ కూడా ఇంకా రాలేదా? మా పాస్టర్ ఇంకా రాలేదా? నీకు పోయిన కాడల్లా ఫెయిల్ అని. ఎక్కడన్నా పోతుంటాం కదా, మనం ఇంటర్వ్యూకి పోతాము, వాళ్ళేమో ఏదో అడుగుతారు, మనకి ఏదో అది సంబంధమైంది కాదు, వచ్చేస్తా ఉన్నాం. ఇట్లా జరుగుతూ వచ్చింది. మరి దేవుని చిత్తంలో ఒకటి ఉంది కాబట్టి దేవుడు నాకు ముందే బయలుపరిచాడు. అందుకని నేను దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక సహోదరి సాక్ష్యం చెప్పింది కదండి, మేమేదో చేయలేదు, మేము ప్రార్థన చేసామంతే. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడు. దేవుడే కార్యం చేయాలి, మనం కాదు. ఆమె చెప్పినట్టుగా మనుషులను నమ్ముకోవడం కాదు, కానీ దేవుడిని నమ్ముకోవాలి, దేవుని వైపు చూడాలి. అయితే మనం ఎలా ఉండాలి? రోజు ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. అప్పుడే దేవుడు నీ వైపు చూస్తాడు. నువ్వు చేసే పనులన్నీ తొంటర పనులు చేసుకొని దేవుని వైపు చూస్తాడండి? నీ చిత్తం నెరవేరుస్తాడా దేవుడు? లేదు. నువ్వు ఎట్లుండాలి ఫస్ట్? అందుకే ఇక్కడ ఈ మాట గురించి నేను చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా చూడండి. అక్కడ మీరు పరిశుద్ధులగుటయే. హల్లెలూయా.
మనం పరిశుద్ధులుగా ఉండకుండా మనమేమో పోయేదేమో పనికి వాళ్ళ పనులు చేస్తాము. మనం దేవుని వైపు చూసి ప్రభువా ప్రభువా నాకు ఈ చిత్తం బయలుపరచు అంటే ఎక్కడ బయలుపరుస్తాడు దేవుడు? బయలుపరచడు. కాబట్టి మొదట నువ్వేం చేయాలంటే ఇక్కడ ఈ పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు పరిశుద్ధులగుటియే. దేవుని చిత్తం తెలుసుకోవడం ముందు మనం ఏం చేయాలి? పరిశుద్ధులుగా మనల్ని సరి చేసుకోవాలి. మనమే కట్టుదిట్టం చేసుకోవాలి. మనకు ఒకటి ఉంది, ప్రధాన శత్రువు మన దాంట్లోనే ఉంది. ఏంటది? నాలుక. తెలుసా? ఈ నాలుక తెలుసా? హల్లెలూయా. ప్రధాన శత్రువు అది. దాన్ని కంట్రోల్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. హల్లెలూయా. మాట్లాడేటప్పుడు ఇతరులకి బాధాకరంగా లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాట్లాడాలి. తర్వాత నువ్వు మాట్లాడే మాట కలహం పుట్టించకూడదు. వెంటనే నువ్వు కలహం పుట్టిస్తే వాళ్ళు ఏం చేస్తారు? కొట్లాడుకొచ్చేస్తారు. అదేమవుతుందో నీకు పరిశుద్ధత కోల్పోతావు. పరిశుద్ధత నువ్వు కోల్పోకూడదంటే ముందు నీ నాలుకని కంట్రోల్లో పెట్టుకోవాలి. నీ నాలుకని మనం అదుపులో పెట్టుకోవాలి. ప్రతి క్షణం కూడా నువ్వు మాట్లాడే మాట, నువ్వు చూపు, నువ్వు ప్రవర్తన అన్నీ కూడా కంట్రోల్లో ఉంటేనే అప్పుడు నీకు ఏమవుతుంది? అన్ని కంట్రోల్లో ఉన్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది? పరిశుద్ధత వస్తుంది. హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధత అంటే ముందు మనం అన్ని కంట్రోల్ చేసుకోవాలి. ముందు నాలుక, మొట్టమొదటిది నాలుకను కంట్రోల్ చేసుకుంటే చాలు. నాలుక ఒకటే అన్నమాట, మెయిన్ పార్ట్. అదే మనకు శత్రువు. చెప్పాలంటే మన ఒంట్లోనే ఉన్నటువంటి శత్రువు అన్నమాట. కలహం పుట్టించాలన్నా అదే శత్రువు, అదే మిత్రుడు. ఇప్పుడు నువ్వు మంచిగా మాట్లాడితే నీకు స్నేహితులు అయిపోతారు అందరు చుట్టూ. నువ్వు మంచిగా మాట్లాడితే అందరూ నీ వైపు చూస్తూ ఉంటారు. నువ్వు కూడా వాళ్ళకి బాగా స్నేహితురాలు అయిపోతావు. అంటే నీ నాలుక ఏమంటే రెండు విధాలుగా కూడా పనిచేస్తుంది. ఒకటి నిన్ను మంచిగా చేస్తుంది, లేకపోతే చెడుగా చేస్తుంది. హల్లెలూయా. ఫస్ట్ లో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, మీరు పరిశుద్ధులొకటియే. మీరు పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. ఎరుగుట, దేవుని చిత్తం తెలుసుకోవడం అంటే పరిశుద్ధులుగా ఉండాలనేది దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. హల్లెలూయా. అంటే ఏంటి? పరిశుద్ధులు ఒకటి అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. ఇది దేవుడు చూడండి క్లారిటీగా ఇస్తున్నాడు. పరిశుద్ధత అంటే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న, అంటే జారత్వం వదిలిస్తే పరిశుద్ధమా? ఏమంటే జారత్వం అంటే ఏంటి? వ్యభిచారం అంటే ఏంటి? పాడు పని అంటే ఏంటి? పక్కవాళ్ళు నాశించడం అంటే వద్దులేండి, అవన్నీ మీకు తెలుసు కోయిట్లో. ఓకే, ఇది వద్దు అంటున్నాడు దేవుడు. ఇది చేయొద్దు, ఇది చేయకుంటే మీరు పరిశుద్ధులు అంటున్నాడు. కేవలం ఇదొకటేనా? లేదు. ఇదొకటే కాదు. మనకు ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా, నీ ప్రవర్తనలోను, నీ యొక్క మాటలోను, ప్రతి దాంట్లో కూడా నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి అని ఇక్కడ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. 5వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చూద్దాం. అక్కడ కూడా 18వ వచనంలో చూడండి, ప్రతి విషయంలోనూ అని రాసింది అక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా? 16. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు. ప్రతి విషయమునందును కృతజ్ఞతలు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. ఎప్పుడు ప్రతి విషయంలోనూ అంటున్నాడు, ఒక విషయంలో కాదు, ప్రతి విషయంలోనూ. అమ్మ, మీరు వాక్యాన్ని ఎందుకు వినడం లేదంటే ఇదే ప్రాబ్లం. మీరు వాక్యాన్ని వినాలి, అవన్నీ అవసరం లేదు. బైబిల్తో ఏం అవసరం లేదు. మీకు బైబిల్ ఎందుకు తీస్తున్నారు నాకు అర్థం కాదు. అందరు చూడు ఎట్లా చూస్తున్నారు, అటెన్షన్ పెట్టి అందరూ చూస్తున్నారు. అందరు ఇట్టే చూస్తున్నారు, నువ్వు మాత్రం బైబిల్ చూస్తున్నావు. అది తప్పు, పొరపాటమ్మా, చేయొద్దు అట్లా. ముందు బైబిల్ మూసేయండి, బైబిల్ క్లోజ్ చేయండి చెప్తాను. బైబిల్ క్లోజ్ చేయండి. ఏం చూడొద్దు మీరు. బైబిల్ క్లోజ్ చేయండి, పంపించేయండి. బైబిల్ క్లోజ్ చేయండి. ఒక బ్రదర్ చదువుతాడు, అది మీరు వినండి చాలు, అంతే. బైబిల్ ఎవరు తీయద్దు, ఆయన చదువుతాడు. ఓకేమ్మా, అర్థమైంది. వినండి. ఇక్కడ వినటం వలన మనకు ఏం కలుగుతుంది? విశ్వాసం అంటే ఏంటి? నువ్వు ఇంకా ఆత్మీయంగా ఎదుగుదల. హల్లెలూయా. నువ్వు ఎక్కడో పాలు తాగుతూ ఉంటావు కదా, పాలు తాగే పిల్లలాగా నువ్వు ఉన్నప్పుడు నీకు విశ్వాసం వినటం వల్ల విశ్వాసం ఏమవుతుందంటే నువ్వు ఎదిగి పెద్దవాడు అయిపోతావు. పెద్దవాడు అవడం అంటే ఏంటి? ఆత్మలో, శారీరకంగా కాదు.
శారీరకంగా 2వ తరగతి నుంచి 3వ తరగతి, 3వ తరగతి నుంచి 4వ తరగతి కాదు, 2వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఇట్లా పెరుగుతారు. అది కాదు, అది శారీరకమైంది. ఆత్మీయమైంది నువ్వు ఎక్కడున్న వాడు అక్కడే ఉండకూడదు. నువ్వు పాలు తాగే వయసులో ఉన్నప్పుడు పాలు తాగుతానే ఉంటే, కొంతమంది అట్లే ఉంటారు. మన చర్చిలో చాలా మంది పాలు తాగే వయసులోనే ఉంటారు. తెలుసా? పాలు తాగడం అంటే ఏంటి? ఇంకా వాళ్ళకి వాక్యం చదవడం రాదు, వాక్యం ప్రార్థన చేయడం రాదు. అసలు ఆ నలుగురిలో ఇప్పుడు ఆమె కొత్తగా వచ్చింది, పాట పాడతానని పాడింది, కొంతమందికి భయము, సిగ్గు. కొంతమంది మన చర్చిలో ఉన్నారు, వాళ్ళైతే వెనకాల నుంచి ఏ పనులైనా చేస్తారు కానీ ముందుకు మాత్రం రాదు. ముందుకు రావాలి. నువ్వు దేవుని ప్రేమించేవాడివి, దేవుని సేవలో నువ్వు పాల్గొనాలంటే నువ్వు ముందుండి కూడా నువ్వు నడిపించగలేదు. కొంతమంది వెనక నడిపిస్తారు, దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ ముందు కూడా రావాలి నువ్వు. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి మాటను మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటండి? హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు అంటే ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ గురించి మాట్లాడదాం. పేరు చెప్పనులే, ఎప్పటిబాకు. ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదరు మొదట్లో 2018-19 సంవత్సరంలో చాలా పర్ఫెక్ట్ గా వచ్చేవాడు చర్చికి. ఇప్పుడు కొంచెం గాడి తప్పాడు. ఓకే, ఇబ్బంది లేదు. అంటే కృతజ్ఞతా స్తుతులు చెల్లించడంలో కొంచెం వెనకబడ్డాడు. అంటే కారణము అతనేం కాదండి, అతనిలో ఉన్నటువంటి ఆ సాతాను చేస్తున్నటువంటి పనులు వాడిని కంట్రోల్ చేయాలి మనం. అప్పుడే నువ్వు పరిశుద్ధతగా ఉండగలుగుతావు. ఎప్పుడు ఉండగలుగుతావు అంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగినప్పుడు. హల్లెలూయా. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి అంటే ఏంటి? వాడికి ఇచ్చేయడమే. వాడి చేతికి తాళాలు వాడి చేతికి ఇచ్చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది లోపలికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతుంటాడు బయట. హల్లెలూయా. అదే తాళాలు వాడికి కూడా దేవునికి ఇవ్వు. దేవుని లోపలికి వచ్చినప్పుడు నీ కార్యాలు ఎలా ఉంటాయి? అద్భుతంగా ఉంటాయి మన కార్యాలు. దేవుడు లోపలికి వస్తాడు, మళ్ళీ బయటకి వెళ్ళాడు. ఆయన ఒకసారి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళాడు, లోపలే ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు బయటకు వెళ్తాడు? నువ్వు సాతాను ఆహ్వానించినప్పుడు. సాతాను దేవుడు ఇద్దరు ఒక హృదయంలో ఉండరు. హల్లెలూయా. ఏమండి, మల్లెపూలు తీసుకుపోయి పెంటలో పెడతాము అని ఎప్పుడన్నా ఆలోచించేద్దాం. మంచి మల్లెపూ ఉంది, స్మెల్ వస్తుంది, ఎక్సలెంట్గా ఉంది. దాన్ని తీసుకుని పెంటలో పెడతాం మనం? పెట్టం కదా. పెంట గొప్పలో పెట్టం మనం. ఎందుకు? దానికి దీనికి తేడా ఉంది. అది వేరు, ఇది వేరు. కాబట్టి మనము మన హృదయంలో పెంట ఉన్నప్పుడు దేవుడు రాలేడు. హల్లెలూయా. దాన్ని పూర్తిగా తీసేయాలి, కడిగేసుకోవాలి. దేంతో కడగాలి? యేసు రక్తం. హల్లెలూయా. యేసు రక్తంతో కడిగేయాలి. కడిగేసి వాడిని బయటికి తీసేయాలి, పంపించేయాలి. వాడిని ఎక్కడైనా బయటికి పంపించాలి, తరిమేయాలండి. పోరా వేద్దామా, నన్ను మా నాశనం చేస్తున్నావా? దెయ్యాలు బట్టి వాడు కూడా అంతే. దెయ్యాలు బట్టి ఉంటారు కదా, మనం చూస్తుంటాం. దెయ్యాలు పట్టిన వాళ్ళ లోపల ఒక మనిషి ఉంటాడు, ఇంకొక ఆత్మ ఉంటుంది లోపల, దెయ్యపు ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ బయటికి పంపించేంత వరకు కూడా అతను సమాధానంగా ఉండదు, ఆమె సమాధానంగా ఉండదు. ఎందుకంటే ఈ ఆత్మ, దెయ్యపు ఆత్మ వాళ్ళలో చేరి ఆ పనులు చేపిస్తా ఉంటుంది. నువ్వు ఇదిగో ఆమెను తిట్టు ఆమె చెప్తుంటది అనమాట. ఎందుకంటే ఆమె కొంచెం కోపంగా మాట్లాడింది అనమాట. నీకు వెంటనే కోపం ఇట్లా వచ్చేస్తుంది, వచ్చేసి నన్నే అంటావా అని చెప్పేసి వెంటనే కోపడి ఆమె తిట్టేస్తాం. అంటే ఆ తిట్టమనేది ఎవరు? దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ అయితే ఏం చెప్తుంది తెలుసా? వెంటనే పోనీలే. నిన్న మాకు ఒక ట్రైనింగ్ అయింది అక్కడ. ఆ ట్రైనింగ్ లో ట్రైనింగ్ చెప్పారు. అంటే మామూలుగా స్టోర్లో, సిటీ సెంటర్ స్టోర్లలో, మామూలు స్టోర్లో తెలుసు కదా, కస్టమర్స్ వస్తూ ఉంటారు. కస్టమర్ ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, ఇంచుమించు 10-15 మంది ఉన్నారు, 20 మంది దాకా. ఇంతమందిలో ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి. ఇది కరెక్టా కాదా? అందరూ ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు 100 మంది కానీ, 1000 మంది కానీ, 1,00,000 మంది కానీ, వాళ్ళ మెంటాలిటీ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. మరి నేను ఒక్కడే అనుకోండి, 1,00,000 మంది వస్తున్నారు, నా ముందు పోతున్నారు. ఒకడు వచ్చి ప్రైజ్ లార్డ్ అంటాడు, అబ్బా నాకు చాలా సంతోషం. ఇంకొకడు ప్రైజ్ లార్డ్ అంటాడు, ఓకే యాక్సెప్ట్ చేస్తాను. ఇంకొకటి వచ్చి ప్రైజ్ లార్డ్ అంటే వాడు చదివించుకొని వెళ్ళిపోతాడు. కొంతమంది అసలు ఈయనకేది చెప్పేది అన్నట్టు ఇట్లా సీరియస్గా వెళ్ళిపోతాడు. అంటే ప్రైజ్ లార్డ్ చెప్పడానికి కూడా కొంతమంది ఇష్టపడరు అనమాట. మంచి కనపడితే కూడా ప్రైజ్ లార్డ్ చెప్పరు కొంతమంది. అంటే అలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, వీళ్ళని యాక్సెప్ట్ చేయాలి, ఎటువంటి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇదే మాకు నిన్న ట్రైనింగ్ ఇచ్చింది. ఎటువంటి వాళ్ళైనా కూడా కస్టమరు
మన 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 ఇండియాలో ఏంటుంటాం, కస్టమర్లు మనకు దేవుళ్ళు. హల్లెలూయా. అక్కడ దేవుళ్ళు ఎక్కువ కాబట్టి దేవుళ్ళు అంటారులేండి. కస్టమర్ మనకి దేవుళ్ళు లాంటి వాళ్ళు అన్నమాట. దేవుళ్ళు లాంటి వాళ్ళు. ఇప్పుడు మనమే పోతుంటాం కస్టమర్గా, మనం కూడా పోతాం కదా. పోయినప్పుడు మనం పాజిటివ్గా తీసుకోవాలి ప్రతిదీ కూడా. మరి ఇక్కడ నిలబడి నేను కూడా పాజిటివ్గానే తీసుకోవాలి, అందరిని పాజిటివ్గానే తీసుకోవాలి. వాళ్ళు సలాం క్షమించాలి, వాళ్ళు ఇక్కడైతే సలాం అంటారు కదా మామూలుగా, మనకైతే ప్రైజ్ లార్డ్ చెప్పని, లేకపోతే వదనాలు చెప్పని, చెప్పకపోని. కానీ మనం పాజిటివ్గా తీసుకోవాలి. అలా తీసుకోవాలి చేయాలి అంటే మన హృదయాన్ని ముందు ఏం చేయాలి? శుద్ధంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పాజిటివ్నెస్ కలిగి ఉండాలి. అప్పుడే కదా మనం చేయగలుగుతాం, ఇతరులని యాక్సెప్ట్ చేయగలుగుతాము. అలా కాకుండా లేదు అదే మనం గట్టిగా అన్నామంటే గొడవ, అదేమవుతుంది? గొడవ అయిపోతుంది. అది కాకుండా ఉండాలని ఇక్కడ మనకు చెప్తున్నటువంటి మాటను చూస్తే ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో అంటే మనందరికి ఉద్యోగాలు ఇచ్చి, నాకు కూడా ఉద్యోగం వచ్చిందండి. నేనైతే దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటివరకు దశమ భాగం ఇవ్వకుండా మానలేదు. నేను కృతజ్ఞత నా దేవుడికి నేను కలిగి ఉన్నాను, నేను మానలేదు. నిన్న ఆ హెచ్ఆర్ నా దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు అంత అంటున్నా నేను, అమ్మ నాకు జీతం విషయం ఇంపార్టెంట్ కాదు, నువ్వు జీతం తగ్గించావు నాకు తెలుసు, నాకు ముందు ఇచ్చిన జీతం కంటే కూడా ఇప్పుడు తగ్గించి ఇచ్చావు, నాకు అది ఇంపార్టెంట్ కాదు. నా దేవుని విషయంలో, నా దేవుని పనిలో మాత్రం నేనే కాను అని చెప్పాను, గట్టిగా ఓపెన్గా చెప్పేశాను. ఈ విషయంలో మాత్రం నేను కాంప్రమైజు కాను. ఎందుకంటే నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను దేవుని విషయంలో నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాను. మీ అందరికి తెలుసు, ఈ రెంట్ కూడా నేను భరిస్తూ వచ్చాను. ఇప్పుడు 2 నెలలు లేకపోయేటప్పటికి పాస్టర్ నా మీద ఎంత వద్ద కోపించుకునింది, అయినా పర్లేదు దేవునికి స్తోత్రం. అంటే ఆమె ఇస్తుంది అనుకోండి, ఆమెకు కూడా ప్రేమ ఉంది. అయితే ఆమె చెప్పడం ఏంటి, నాది లాస్ అయిపోయిందని, నా జీతం లాస్ అయిపోయింది 2 నెలలు అని చెప్పేసి ఆమె అన్నప్పుడు ఆమె ఇచ్చింది, 2 నెలలు ఇచ్చింది, దేవునికి స్తోత్రం. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఆమె చర్చి కట్టాలని మనం అనుకుంటున్నాం, ఇండియాలో తీయాలని, అక్కడికి ఆమె ఇవ్వాలని, ఇక్కడికి నేను ఇవ్వాలని ముందు అనుకోనున్నాం. ఇక్కడ 2 నెలలు బ్రేక్ అయిపోయింది, ఏం చేయాలి? ఆమె కాడి నుంచి తీసుకోవాలి, ఆమె కాడి తీసుకొని బ్రేక్ కట్టాలి కదా. అట్లా కట్టాను 2 నెలలు. కాబట్టి మనం ఈ విషయం కూడా నేను ఆమె చెప్పినప్పుడు ఆమె 120 దినాలు నువ్వు రెంట్ కడతావా అంటుందా? 120 దినాలు రెంట్ కడతావా అంటే అవునమ్మా కట్టాలి తప్పదు. మరి ఎందుకు అంత అంటే చూపించాను. అప్పుడు మేము హాల్ ఉన్నాం, అక్కడ హాల్లో ఇంత పెద్ద హాల్ నేను ఫ్రీగా చర్చికి వదిలేశానమ్మా, మరి దాన్ని కట్టాలి కదా 120 దినాలు అంటే అవును కట్టాలని. 2 నిమిషాలు మాట్లాడాను. తర్వాత ఓకే స్టాప్ రిలీజ్ మనకు వద్దు ఇక్కడ, ఓకే స్టాప్ రిలీజ్ వద్దు మనకు, వేరే టాపిక్ మార్చేసి వేరే మాట. అంటే మనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. మన ప్రతి విషయంలో కూడా మనకు జీతాలు పోవాళ్ళు వస్తున్నాయి, దేవుడు ఇస్తున్నాడు, దేవుడికి పోతే మనకు వస్తుందండి ఆశీర్వాదం. అసలు ఆశీర్వాదాలు దేవుడికి కూడా మనకు వస్తాయా? కానీ మన కృతజ్ఞత కలిగి ఉండి, మీరు అనుకోవచ్చు అన్యులు చూసి మాత్రం మీరు ఎప్పుడు కూడా అతిశయపడొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు పరలోకం చేరరు. పక్కగా వాళ్ళు ఎక్కడికి పోతారంటే నేరుగా హెల్, ఎక్కడికి? ఆ నరకానికి వెళుతారు. వాళ్ళని మీరు ఎప్పుడు కూడా వాళ్ళని చూసి అతిశయ పడనేవద్దు. మనల్లో కూడా, క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎవరు చూసి ఏమ్మా నువ్వు ఎంత ఇస్తున్నావు, నేను కృతజ్ఞతగా ఒక 5 దినాలు ఇస్తానయ్యా అంట. ఒక 5 దినాలు నేను కృతజ్ఞతగా ఇస్తాను అంట. నువ్వు 5 దినాలు ఇస్తున్నావా, అయితే నేను కూడా 5 దినాలు ఇస్తాలే. అంతకుముందు నువ్వేమో దశమ భాగాలు ఎత్తుతుంటావు, ఆ పక్కన చూసి, ఆ పక్కన చూసి ఆటోమేటిక్గా నీవు మార్చుకుంటావు. అది కృతజ్ఞత కాదు. అది కృతజ్ఞత కలిగి ఉండడము కానే కాదు. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే నీకు దేవునికి మాత్రమే కరెక్ట్ అయి ఉండాలి, పక్కన వాళ్ళ కాదు. అందుకే ఇందాక సిస్టర్ చెప్పినట్టు మీరు మనుషుల వైపు చూడలేవద్దు. నువ్వు మనుషుల వైపు చూస్తే రేపు నువ్వు జాబ్ పోతే పడిస్తాడా పక్కనవాడు? వాడు 5 దినాలు ఇచ్చాడు, వాడు 5 దినాలు ఇస్తే నువ్వు 5 దినాల్లో ఇచ్చావు, వాడికి జాబ్ పోయింది, నీకు జాబ్ పోయింది, ఎవరు ఇస్తారు? హల్లెలూయా. ఆయన ఇటు కదా మీకు జాబ్, నువ్వు ఆయనకేమి ఇవ్వు కదా. నువ్వు ఎవరి వైపు చూస్తావు? అప్పుడు మళ్ళీ దేవుని వైపే చూస్తాం మనం. హల్లెలూయా. అన్ని విషయములలో కృతజ్ఞత కలిగి ఉండుడి. అదే దేవుని చిత్తం. దేవుని చిత్తం మనం చాలా మంది చేయటం లేదు దేవుని చిత్తాన్ని. ఇక్కడ ఒక సిస్టర్ ఉంది, ఆమె నమ్మకంగా దేవుని చిత్తం పాటిస్తూనే నమ్మకంగా ఎత్తుతూ ఉంది దశమ భాగాన్ని. 2 రోజుల క్రితం ఒక 5-6 రోజులు, 15 రోజులు, 20 రోజులు అయిపోయింది, 15 రోజులు అయింది, 20 రోజులు అయిపోయింది, ఉద్యోగం పోయింది. ఇప్పుడు దశమ బాగలేదు. ఆమె నిన్న వచ్చి బాధపడుతుంది,
అయ్యో నా దేవునికి దశంభాగం ఇస్తున్నానే, నా దశంభాగం కోల్పోతున్నానే, నేను ఈ నెల నా దశంభాగాన్ని కోల్పోతున్నానే, నేను ఇవ్వలేకపోతున్నానని ఆమె బాధపడుతుంది. దేవునికి స్తోత్రం. నాకు చాలా సంతోషం అనిపించింది. నాకు ఇస్తున్నానని కాదు, పాస్టర్కి ఇస్తున్నానో లేకపోతే చర్చికి ఇస్తున్నానని బాధపడ్డా, నా దేవునికి ఇస్తున్నానే, నా దేవునికి ఇవ్వడంలో నేను ఆగిపోతున్నానే ఈ నెలలో అని బాధపడుతుంది. నేను కూడా 2 నెలలు బాధపడ్డాను. హల్లెలూయా. ఎందుకంటే నేను నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ బ్రేక్ కాలేదండి. బ్రేక్ కాకుండానే నేను ఇస్తా వచ్చాను. హల్లెలూయా. అక్కడ టాటాలో చేస్తున్నప్పుడు, ఇండియాలో టాటాలో జాబ్ చేస్తున్నప్పుడు చివరి రోజు చేసినంత వరకు ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ 2 నెలలు బ్రేక్ అయింది ఈ ప్రాసెస్ లో వచ్చేటప్పుడు ఇక్కడికి. హల్లెలూయా. ఈ 4 నెలలు తప్ప నేను ఎప్పుడు కూడా బ్రేక్ చేసిందే లేదు. దశంభాగం జీతం వచ్చిందా, జీతం దేవునికి దశంభాగం ఇచ్చేయడమే. అంటే ఈ డబ్బుల గురించి మీరు మాట్లాడుతున్నారంటే మాకు డబ్బులు వద్దండి. మేమైతే నిజంగానే మేము డబ్బుల కోసం పనిచేయట్లేదు. మేము ముందు నుంచి చెప్తున్నాం, డబ్బుల కోసం మేము పనిచేయట్లేదు. ఇస్తే మీకే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదము వాళ్ళంతా పొందుకున్నారు కాబట్టి వాళ్ళు మాకు డైరెక్ట్ గా సాక్ష్యాలు చెప్పారు కాబట్టి మేము కూడా దానికి సాక్ష్యమే. మేము కూడా పొందుకున్నాం, మేము ఇద్దాము, మాకు వచ్చినాయి కాబట్టి మేము చెప్తూ ఉన్నాం అన్నమాట. అంటే మేము ధనం కోసం ఏం చెప్పట్లేదండి. ఇది నిజంగానే మీరు ఆలోచించేయండి. ఒకవేళ మీ ధనం ఇక్కడ ఇస్తే నేను తినేసాను, బిర్యానీ తెచ్చుకున్నా ఈరోజు మంచిగా, ఒక దినారు నాకు ఇచ్చారు, నేను మంచిగా బిర్యానీ తెచ్చుకున్నాను, తిన్నాను, ఆ పూటకి అయిపోయింది. పొద్దున లేస్తే అది అయిపోతుంది. దేవునికి స్తోత్రం. కానీ ఇది అయిపోయింది కదా, దినారు అయిపోయింది కదండి. దినారు అయిపోయిందా? మరి మీ ఫలం ఎక్కడుంది? పాస్టర్ గారి కడుపులో ఉందా? హల్లెలూయా. మీరు విత్తింది ఎక్కడుంది? పాస్టర్ గారి కడుపులో విత్తారా? మీరు విత్తిన పంట పాస్టర్ గారి కడుపులో ఉందా? ఆలోచించేద్దాం. మీరు విత్తిన వెంటనే దేవుని సన్నిధిలో అక్కడ పరలోకంలో మీరు విత్తినట్టు అక్కడ ఉంది మీ పంట. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతాం, వేసే పడతాం. అక్కడుంది ఆ ఫలం, అక్కడుంది. అప్పుడు ఆయన చూసి అక్కడి నుంచి నీకు ఫలాన్ని దేవుడు కిందకి ఇస్తాడు. నేను ఇవ్వను, నేను తిని గమ్ముకైపోతాను. హల్లెలూయా. నువ్వు ఇచ్చింది నేను తినేస్తాను, నా కడుపు తినేస్తాను, అయిపోతుంది. కానీ నీకెట్టొస్తుంది ఫలము? నేను నీ తరపాన, మీ తరపాన నేను ఆయనతో విన్నపం చేసుకుంటా. ప్రభువా, ఈయన విత్తాడు ప్రభువా, ఇది 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను మార్చు. వాళ్ళ తరపాన నేను విన్నపాలు ఇచ్చుకుంటుంటాను, మోకాళ్ళ మీద పడి ప్రభువా ఇదిగోనైనా ఈ బిడ్డకి ఇంకా ఆశీర్వాదం ఆయా ఈమెకి ఆశీర్వాదం చేయండి ప్రభువా, ఆశీర్వాదం ఇవ్వమని నేను మోకాళ్ళు ఊని భయంకరంగా దేవుడిని అడుగుతూ ఉంటాము. అది చేసేది నేను. హల్లెలూయా. నేనే కాదు, ఏ పాస్టర్ అనేది తీసుకుని ఆయన అట్టే చేస్తాడు. ఆయన తిని కడుపు నిండిపోయి అయిపోయిన తర్వాత అది ఎవరికి రాదు. కానీ మీకు వచ్చే ఫలం ఎక్కడుంది? పైన. అందుకే ఇక్కడ అన్ని విషయములలో కృతజ్ఞత కలిగి ఉండు. డబ్బులు ఇవ్వమేనా కృతజ్ఞత అంటే? హల్లెలూయా. కృతజ్ఞత అంటే డబ్బులు ఇవ్వమేనండి? డబ్బులు ఇచ్చేస్తే సరిపోదు. నీ బలాన్ని, నీ యొక్క తలాంతును కూడా, ఇప్పుడు ఆ సిస్టర్ వచ్చి పాట పాడింది కదా, వీళ్ళు వచ్చి పాట పాడారు కదా, దేవునికి అది కూడా కృతజ్ఞతే. కృతజ్ఞత వాళ్ళు నోటితో పాడడం లేదండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఆయన మహిమను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ ఆలయంలో మనం ఎప్పుడు కూడా ఆయన స్తుతిస్తానే ఉండాలి. అది కూడా స్తుతులు చెల్లించడమే, కృతజ్ఞత కలిగి ఉండడమే. అది కూడా హల్లెలూయా. ఆయన స్తుతించడం కూడా ఒక కృతజ్ఞత కలిగి ఉండడమే. నీకు పాటలు పాడటం వస్తుందా? పాటలు పాడు. నీకు ఏమన్నా మ్యూజిక్ వాయించడం వస్తుందా? చెయ్యి. లేకపోతే బైబిల్ చదవడం వస్తుందా? బైబిల్ చదువు. లేకపోతే నువ్వు ఏదన్నా మెసేజ్ ఇవ్వగలుగుతావా? ఏదైనా మాటలు చెప్పగలుగుతావా? దేవుడి మాటలు మాటలు చెప్పు. దేవుని మాటలు నలుగురికి ఉపయోగపడాలి. ఈ మాట మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు. నిన్న జరిగినటువంటి సందర్భంలో అక్కడ నేను ఆమె ఏం చేసిందంటే మాకు ట్రైనింగ్ ఇచ్చిందండి. మొత్తము ఇట్లా ఉండాలి, మీరు బిహేవింగ్ ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని మాకు ట్రైనింగ్ ఇచ్చింది. కస్టమర్లతో ఎలా ఉండాలి. నేనైతే కస్టమర్ వైపే ఉన్నాను. నేను బ్యాక్ఎండ్లో నేనైతే టెక్నికల్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను ఉన్నాను. అయినా కూడా మా అందరికీ ట్రైనింగ్. నేను కూడా ఎప్పుడైనా లోపలికి వెళ్ళినప్పుడు అట్లా నేను కూడా ఉండాలి కదా ఆ బిహేవింగ్. కాబట్టి అందరికీ ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఆమె చెప్పినప్పుడు నేను చెప్పాను, ఒక మాట చెప్పాను ఆమెతో, అమ్మా మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత దేవుని కృప చూడండి, మాట్లాడుకుంటూ
ఆమె ఏమనిందంటే, మా నాన్నమ్మ ఒక మాట అనిందండి నన్ను. ఏమనిందమ్మా మీ నాన్నమ్మ అని? నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావే అనిందంట. ఆమె హెచ్చరామంటుంది, మా నాన్నమ్మ అనింది నువ్వు నరకానికి పోతావే ఖచ్చితంగా అనిందంట. అమ్మ సీరియస్గా నిందా జోక్గా నిందా అడిగా నిన్ను. ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళండి. ఆమె బెంగళూరు, ఆమె తెలుగు రాదు. నేను మీకు తెలుగులో చెప్తున్నాను. నిన్ను సీరియస్గా నిందా లేకపోతే జోక్గా నిందంటే, ఫన్నీగా నింది వెంకట్ నన్ను వెంకట్ అంట. ఫన్నీగా నిందండి అని. సరే, ఫన్నీగా నిందా తమాషగా నిందా? నేను చెప్తున్నాను, నిజంగానే నువ్వు పరలోకానికి వెళ్తావని చెప్పా. నువ్వు పరలోకానికి వెళ్తావని చెప్పా. నేను బాను, నేను అసలు బానండి. ఇప్పుడు చెప్పిందామే వాళ్ళ నాయనమ్మంట దేవుడిని నమ్ముకునిందంట. దేవునికి స్తోత్రం చెప్తా. చూడండి, వాళ్ళ కాడి నుంచి ఇన్ఫర్మేషన్ కొంచెము దేవుని నమ్ముకున్న బిడ్డ దగ్గరికే నన్ను మళ్ళీ దేవుడు సిద్ధపరిచాడు. అక్కడికి వెళ్ళాను. అప్పుడు ఆమె చెప్తుంది, ఏమంటుందంటే, లేదండి నేను నరకానికే వెళ్తాను, నేను పరలోకానికి వెళ్ళను. నువ్వు ఎలా చెప్తావు అమ్మా? నువ్వు పరలోకానికి వెళ్ళవని ఎలా చెప్తావు చెప్పండి? నువ్వు పరలోకానికి వెళ్ళవని ఎలా చెప్తావు? నేను నరకానికి వెళ్ళవు, ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావని నేను చెప్తున్నాను. ఆమంటది, నేను పరలోకానికి వెళ్ళనండి, నేను నరకానికి వెళ్తాను. మా నాన్న చెప్పింది కరెక్టే అనింది. అయితే నీలో ఏదో చెడ్డ గుణం కనిపించుంటుంది, ఆమెకి ఏదో చెడుతనం నీలో కనిపించుంటుంది. అందుకే మీ నాన్నమ్మ చెప్పింది అంటే ఆమె చెప్తున్నా, లే నేను అలాంటి చెడు ఏం కదా నవ్వుతూ అనిందని మళ్ళీ అనింది. నేను చెప్పాను, నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు పరలోకానికి వెళ్తావని. మీరు ఎప్పుడైనా కూడా కొంచెం హై లెవెల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు, లోగా ఉండేవాళ్ళు హెచ్ఆర్లు ఏముంటారండి. కొంచెం హై లెవెల్లో ఉండేవాళ్ళు హెచ్ఆర్లు ఉంటారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. లో లెవెల్ అంటే లోలో ఏమన్నా కాదండి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలలో హెచ్ఆర్లు ఉంటారని చెప్పాలి మనం. అది లో కాదు, హై కాదు. పెద్ద కంపెనీలలో హెచ్ఆర్లు ఉంటారు. ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళంతా కూడా వీళ్ళకి అసలు హెచ్ఆర్ అంటే ఏం తెలుసా? హ్యూమన్ రిసోర్స్ అన్నమాట. హ్యూమన్ రిసోర్స్ అంటే, హ్యూమన్ అంటే ఒక దయగలిగిన అని పదం అట్లా వస్తుంది అనమాట. దయగలిగినటువంటి వాళ్ళు అని. ఇప్పుడు నువ్వు హెచ్ఆర్గా ఎలా సెలెక్ట్ అవుతావు? ఫస్ట్ నువ్వు దయగలిగిన ఆమె అయితేనే కదా, దయగలిగిన వాడివి అయితేనే కదా నువ్వు హెచ్ఆర్గా సెలెక్ట్ అవుతావు. ఫస్ట్ నువ్వు దయగలిగిన దానివి కాకపోతే ఈ పోస్ట్కే నువ్వు అర్హురాలు కాదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ పోస్ట్కి నువ్వు అర్హురాలు కాదు. నువ్వు ఈ పోస్ట్కి అర్హురాలివి అంటే నువ్వు దయగలిగిన దానివి. ఇంకొకటి, మాకు 2 రోజులుగా ఆమె ఏం చెప్పిందంటే, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా మంచిగా ఉండాలి, కష్టమని ఎలా అనకూడదు, మనం ఏమన్నా కూడా మన ప్రభు చెప్పినట్టు తుఫాను ఊసినా కూడా మనం ఏం చేయాలి? తుడుచుకొని వెళ్ళిపోవాలి. చెప్ప కొడితే ఇంకో చెప్ప చూపమని ప్రభు చెప్పాడు కదా. అలాంటి మాటలన్నీ ఆమె చెప్పింది. వాళ్ళు ఏమన్నా కూడా మనం పట్టించుకోకూడదు, ఆ కామ్కి వెళ్ళాలి అని చెప్పింది. ఇప్పుడు నేను చెప్పాను, ఇవన్నీ మాకేనా నీకు కూడా మేడం అని చెప్పాను. హల్లెలూయా. ఇవన్నీ మాకేనా లేకపోతే మీకు కూడానా అని అడిగాను. అప్పుడు ఆమంటుంది, అఫ్ కోర్స్ అంటే నిజమే నాకు కూడా అనింది. అంటే మీరు చెప్పే ప్రతి మాట కూడా మీరు అప్లై చేసుకుంటారు ఫస్ట్. అవును కదండి. నేను ఆ బ్రదర్కి నేను ఈ బ్రదర్కి ఏం చెప్పానంటే, ఈ బ్రదర్కి, అయ్యా నువ్వు ఇట్లా తిన్నగా నేరుగా ఒకే రోడ్లో పోతా ఉండు, ఏసీ బ్రిడ్జ్ వస్తుంది అని చెప్పాను నేను. అంటే రోడ్డు కరెక్ట్గా ఉంది కాబట్టి. నేను ఈ మాట చెప్తే ఆయన ఆదానే పోయాడు, ఏసీ బ్రిడ్జ్ వచ్చింది, అది మంచి దారి. నేను ఈ పక్క పోతే ఈ పక్క మురుళ్ళు ఉన్నాయి, కంప ఉంది, గుంట ఉంది, ఇంకేమో ఉన్నాయి ఇక్కడ. ఆయనకి ఆ దారి చెప్పి నేను ఈ దారిని పోతానండి. హల్లెలూయా. నేను ఆయనకి ఆ దారి ఎందుకు చెప్పాను? ఆయన మంచిగా వెళ్ళి ఆ దారిలో పోతే ఆయన ఏసీ బ్రిడ్జి కాడికి వెళ్ళిపోతాడని చెప్పాను. నేను ఉదాహరణ చెప్పుకుంది మనం. ఇప్పుడు నేను ఈ దారిని పోయాను అనుకో, ఈ దారిని పోతే నాకేమి ఎదురవుతున్నాయి? ముళ్ళ కంపలు ఉన్నాయి, గుంటలు ఉన్నాయి. అక్కడ మనం పోకూడనటువంటి దారిగా ఉంది. ఇప్పుడు ఆ దారిని నేను పోయి ఆ దారిని నిన్ను పోమని నేను ఎలా చెప్తాను? ముందు నేను చెప్పినోడిని ఆ దారిని నేను పోవాలి కదా, అదే దారిని నేను నడుచుకోవాలి కదా. నేను నడుచుకోకుండానే నీకు ఎలా చెప్పగలుగుతాను? అది నేను చెప్పాను ఆమెకి. అమ్మా, ఫస్ట్ నువ్వు ఈ మాట చెప్తున్నావంటే ఈ మాటలో నీకు వర్తిస్తుంది. మొదటిగా ఇది నీకు వర్తిస్తుంది, తర్వాతే మాకు. ఇప్పుడు నువ్వు చెప్పు, పరలోకానికి వెళ్తావా? ఇప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? ఇప్పుడు నువ్వు చెప్పమ్మా అన్న.
నిజమే, మీరు చెప్పింది నిజమే అంటుంది. ఎందుకంటే ఆమె నీతి వాక్యాలు చెప్పేటప్పుడు ఆమె కూడా అవి పాటించాలి. అవునా కాదండి? ఇక్కడ నిలబడుకొని కోళ్ళ మంది నీతులు చెప్తారు. నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు, నువ్వు వ్యభిచారం చేయొద్దు, జారత్వం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, నువ్వు మోసం చేయొద్దు, ఎవరితో కూడా అసభ్యంగా ప్రవర్తించొద్దు, నీ కళ్ళును బాగా పెట్టుకో, నీ ఒళ్ళుని బాగా పెట్టుకో అన్ని చెప్తుంటారు నిలబడుకొని. ముందు వాళ్ళు పాటించాలి కదండి. ఆలోచన చేద్దాం మనఒకసారి. మనం పాటించకుండానే ఇవన్నీ ఇతరులు చెప్పామనుకో, రేపు మన మీద ఏమొస్తారు? ఉమ్మొస్తారు కదండి. కొంతమంది ఉన్నారు, మన యేసుప్రభు చెప్పాడు కదా, ఉమ్మూసినా కూడా తుడుచుకోమన్నాడు కదా, పర్లేదు తుడుచుకుందాం, కాకపోతే వెనకాల చేసేటి చేద్దాము. ఒకవేళ వాళ్ళు ఉమ్మూసినా కూడా ఊపించుకుందాం, ఏం కాదులే అని చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం కాదు నువ్వు ఇక్కడ నిలబడింది. ఎవరు నిలబడ్డావు ఇక్కడ? నువ్వు దేవుడు నిలబడ్డావు కాబట్టి నువ్వు ఎవరికి లెక్క చెప్పాలి? పక్కనోడికా, లేకపోతే ఇంకొక పాస్టర్కా, లేకపోతే నీ చర్చిలో ఉన్నటువంటి పెద్దలకా? వాళ్ళకి లెక్క చెప్పాలా? నువ్వు లెక్క చెప్పాల్సింది ఎవరికి? దేవునికి లెక్క చెప్పాలి. కాబట్టి నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. అందుకే మొదటిగా మనం ఏమన్నా పరిశుద్ధులు ఒకటే మొదటి వాక్యం ఏముంది చూడండి. రెండోది అనుకుంటాను నేను, మొదటి దశలోనికి 4:3 4:3 మీరు పరిశుద్ధులు ఒకటి అనగా మీరు జాగ్రత్తమునకు దూరంగా ఉండేటి దేవుని చిత్తము. మొదటి దశలోనికి. కాబట్టి మనం ముందు పరిశుద్ధులుగా మనం ఉండాలి. అప్పుడు ఇతరులకు నీతులు చెప్పాలి. కొంతమంది నీతులు మనం అప్లై చేయమన్నమాట. మనం నీతిగా ఉండం కానీ ఇతరులకు మాత్రం నీతులు చెప్తా ఉంటాం. నువ్వు అమ్మా ఇట్లా ఉండొద్దు, ఇది తప్ప, నువ్వు ఏదో ఒకేమైనా బూతులు మాట్లాడుతున్నావు అని ఒక చెప్తుంది. ఈమె బూతులు మాట్లాడదు. పొద్దున్న లేచిన నుంచి ఈ నోటి నుంచి వచ్చేది బూతులే. పక్కన వాళ్ళకి మాత్రం అదేంటమ్మా నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, ముందు నువ్వు కంట్రోల్ చేసుకోవాలి కదా. నువ్వు కంట్రోల్ చేసుకోకుండానే పక్కన వాళ్ళు మాత్రం బూతులు మాట్లాడొద్దమ్మా అంట. ఈయన అంటాడు, ఎదవా నేను ఉదాహరణ చెప్తానండి. నేను ముందు కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీలో వదిలేస్తాను 2 నిమిషాలు 5 నిమిషాలు వదిలేస్తాను. మా కంపెనీలో ఒక అతను ఉండేవాడు, డ్రైవర్. అతను ఈ కంపెనీ కాదు, ముందు కంపెనీలో ఆ డ్రైవర్ ఉండేవాడు. అతను పరమ ఎదవ, చిన్న ఎదవ కాదు, అలాంటి వాడిని ఆడుకున్నాడు దేవుడు. ఆడ చేతనే వీసా ఇప్పించి నన్ను ఈ దేశానికి తీసుకొచ్చాడు. ఆడే నాకు వీసా తెచ్చాడు. అంత ఎదవ అనమాట. ఆ ఎదవ ఎట్లాంటి ఎదవ అంటే, మీ ఇద్దరు ఒక చోట ఒకే రూమ్ లో ఉన్నామండి. ఫస్ట్ ఆయన తీసుకో, నాకు తెలియదు కదా, కోవిటే తెలియదు, కోవిట్కి వచ్చాను, తీసుకో రూమ్ లో పెట్టుకున్నాడు. ఆ రూమ్ లో కూర్చోన్నాను. నేను ఒక బైబిల్ పెట్టుకుని అక్కడి నుంచే నేను బాగా కొంచెం విశ్వాసం గట్టిగా బలంగా పెట్టుకొని వచ్చాను కదా, ఇక్కడ బాగుంటుందని. ఆడికి రాగానే బైబిల్ చేతిలో పట్టుకున్నాను. ఆ బైబిల్ చేతిలో పెట్టుకుని ఆడు కూర్చొని ఉంటే ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? పక్కన లోపల ఇక్కడ పెడతారండి, ఇక్కడ పెడతారు, ఇక్కడ పెట్టి అంటుంటాడు. చిరాకు వస్తుంటది ఆ రూమ్ లో కూర్చొని. అదేం తెలుసా? ఒక బుట్ట పెట్టి, ఈ జిబాల బుట్ట ఉంటుంది చూసారండి, డస్ట్ వేసి బుట్టేసి ఆ బుట్ట వేసి తుబు కనొస్తుంటాడు. అక్కడ చేరి అది లోపల ఉంటుంది కదా, దాని నుంచి తుబు కనొస్తుంది. నేను భరించలేకపోయేది చాలాసార్లు. ఇదేం కర్మరా బాబు, నాకు ఇదేమి, నాకు నేను ఇండియాలో ఉన్నప్పుడైనా బాగున్నాను, ఆడించేడికి వచ్చి ఇలాంటి ప్లేస్లు వేసే ప్రభు, ఏంటి ప్రభు ఇది నా దేవుడిని అడుగుతున్నప్పుడు, అప్పుడు ప్రభు నాకు ఒక మాట అసలు వచ్చాడు. ఓకే, కొద్ది రోజులు ఓపిక పట్టు, నేను తీసుకొచ్చింది ఆడే కదా, రేపు పెట్టు, కొద్ది రోజులు ఉండి అంటే, సరే ఓపిక పడతా ప్రభు, ఉంటానని చెప్పారు. ఆ 2 నెలలు అయిపోయిందండి. 3వ నెలలో ఏమైంది తెలుసా? నేను మాల్యా చర్చికి వెళ్ళాను. మాల్యాలో చర్చ్ అని తెలిసి, మాల్యాలో ఆమె తెలుసు కదా, రత్నమైత్రి చర్చికి వెళ్ళాను. ఆ చర్చికి వెళ్ళి వస్తా ఉన్నాను. తిరిగి వస్తా ఉంటే దారిలో ఇతని నుంచి ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఏంటి భాష బాగున్నావా అని అడుగుతున్నాను నేను. భాష బాగున్నానా, ఏంటి విషయాలు అంటే, ఏం ఫోన్ చేసిన అంటే, ఏం లేదు, 1 గంట లేట్ రాను, 1 గంట లేట్గా రావన్నాడు. అవును, 1 గంట ఎందుకు లేట్గా రావాలా, నేను ఇప్పటికే చర్చిలో నుంచి వచ్చి
నేను పోయి భోజనం చేయాలి ఆయన, నేను ఆకలిగా ఉంది అని అంటే, లేదు లేదు 1 గంట లేట్గా రండి. ఏం చెప్పు, కారణం చెప్పాలి కదా. కారణం చెప్తే లేట్గా వస్తాను, గంట కాదు 2 గంటలు లేట్గా వస్తాను, కారణం చెప్పండి. మా ఫ్రెండ్ వచ్చాడు. మీ ఫ్రెండ్ అయితే నాకు కూడా ఫ్రెండే కదా, నేను వస్తాను కదా, నాకు పరిచయం చేయంటే, కాదు కాదు నువ్వు లేట్గా రా అంటాడు. ఇంతకీ ఏంటంటే ఆ ఫ్రెండ్కి మీకు అర్థమైంది, ఆ ఫ్రెండ్ ఎవరో తీసుకొచ్చి లోపల పెట్టుకొని నన్ను గంట లేట్గా రమ్మంటాడు. ఏంది ప్రభు ఇది అసలు? ఇప్పుడు 2 నెలలు పడించాను, 3వ నెల నేను చెప్పేశాను నా వల్ల అయితే కాదా. నేనేం బైబిల్ పట్టుకొని చదువుతుంటే ఏడేమో పాపం జరుగుతుంది, బైబిల్ ఒక పక్క ఉంటే పాపం ఒక పక్క జరుగుతుంది. అసలు ఈ 2 ఇందాక మనం చెప్పినట్టుగా సాతాను దెయ్యము, సాతాను దేవుడు ఒక చోట ఉంటాడా? ఉండలేడు. వెంటనే నేనేం చేశానంటే ఇంకా ప్రభుని అడిగా, ప్రభు నా వల్ల అయితే కాదు, నా జీతం 150 దినాలు, 150 దినాలు నా జీతం. నేను చెప్పాను ఒకవేళ నేను ఒక్కడిని ఉండాలంటే 50 దినాలు రెంట్ అడుగుతాడు. 50 తక్కువ లేదు. అప్పట్లో 40 లేవు, 2017లో 40 లేవు, 50 ఖచ్చితంగా 50. ఓ ఇద్దరం కలిసి ఉంటే 25 పడుతుంది. 50 ఒక్కడే కట్టాలా? అయినా పర్వాలేదు, పరిశుద్ధత కాపాడుకోవాలి, పరిశుద్ధత కాపాడుకోవాలి. అదే కదా పరిశుద్ధులై ఉండుటయే. ఆ మొదటి మాట మనం చూస్తే పరిశుద్ధులై ఉండుటయే దేవుని చిత్తం. ఇప్పుడు నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఏం చేయాలి? ముందు నేను పరిశుద్ధుడిగా ఉండాలి. ఆ పరిశుద్ధత ప్లేస్ లో నేను ఉండలేను కదా. వెంటనే ఓకే 50 దినాలు అయినా కూడా పాస్టర్కి ఫోన్ చేసి, అమ్మ నా వల్ల కావట్లేదు, నేను 50 దినాలకైనా కూడా నేను ఒక రూమ్లో ఉంటాను సపరేట్గా అంటే, సరే పో ఒక్కడ ఉండిపో అని చెప్పేసి ఆమె ఫోన్ చేస్తే ఉండమంటే నేను పోయి 50 దినాల నుంచి ఒక రూమ్లోనే నేను ఒక్కడనే ఉన్నాను. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు వరకు వేరే ఒక పార్ట్నర్షిప్గా ఎవరిని పెట్టుకోలేదు, ఒక్కడనే ఉంటా వచ్చాను పాస్టర్ వచ్చినంత వరకు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనము ఎవరిని కూడా పరిశుద్ధత మనం ఉండాలంటే, పరిశుద్ధత మనం ఉండాలి అంటే ముందు మనల్ని శుద్ధీకరించుకోవాలి, మనల్ని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే మనం ఇతరులకు ఏమైనా చెప్పగలుగుతాం. మనమేమో మంచి చెప్తాం, మనమేమో చెడు దారిలో నడిస్తే అది కరెక్ట్. అప్పుడు ఆమెకు చెప్పాను నేను ఆ స్టోరీ. అక్కడ ఆమెకు చెప్పాను, అమ్మా నేను కూడా ప్రీచర్నే అని చెప్పాను. ప్రీచర్ని నేను ఇట్లా బైబిల్లో మాటలు చెప్తుంటానంటే, అప్పుడు ఆమె చెప్పింది, అవునా కరెక్ట్ అని. దాని నుంచి మళ్ళీ వాళ్ళు ఎలాబరేట్ చేసి ఒక 10 నిమిషాలు వాళ్ళ టాపిక్ కాదు నా టాపిక్ తీసుకెళ్ళారు అక్కడ, తెలుసా? హల్లెలూయా. అదే మనం చేయాల్సింది ఏం తెలుసా? మన సాక్ష్యం నుంచి మొదలు పెట్టి మనం సువార్త ప్రకటించేయాలి వాళ్ళకి. అక్కడ సువార్త ప్రకటన అయిపోయింది. చెప్పా నేను, అసలు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో, జనాలు ఎంతమంది తెలుసా మీకు? ఎన్ని దేశాలు ప్రపంచంలో ఉన్నాయో తెలుసా మీకు? అసలు క్రిస్టియన్లు ఎంతమంది తెలుసా? ముస్లిమ్స్ ఎంతమంది తెలుసా? మిగతా వాళ్ళు మిగతా ఉన్నటువంటి ఈ రిలీజన్ అంతా ఎంతమంది తెలుసా? ఆమెకి పాయింట్లు తెలియదు అంటుంది. ఆమె ఇచ్చారు, మళ్ళీ ఆమెకి అన్ని నాలెడ్జ్ ఉంది. కానీ దేవుడు మనకి ఇచ్చిన నాలెడ్జి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి అంతే గట్టిగా, హల్లెలూయా. అప్పుడు చెప్పాను నేను, అవునమ్మా మీకు ఇవన్నీ తెలియకపోవచ్చు, కానీ నా దేవుడు నాకు అన్ని నేర్పిస్తున్నాడు, లోక జ్ఞానం నేర్పిస్తున్నాడు. ప్రపంచ జనాభా 750 కోట్లకు పై మంది ఉన్నారు, 280కి పైగా దేశాలు ఉన్నాయి. ఆమెకి ఎన్ని పాయింట్ చెప్తుంటే, అవునా నేను ఎంతమంది ఉన్నారు? క్రిస్టియన్స్ 40% పైన ఉన్నారు. ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు? 30% పైన ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా 30%, మొత్తం 100%. 40% క్రిస్టియన్స్ ఎందుకున్నారు? అంత ప్రపంచ జనాభాలో అందరం చూసుకుంటే కూడా ఎక్కువ ఏసీని నమ్ముకున్న వాళ్ళు, జీసస్ నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది అంటే 40% పైనే ఉంటారు. నేను అడిగినప్పుడు, నువ్వు ఎందుకు జీసస్ నమ్ముకుంటున్నావు? ముందు నువ్వు ప్రశ్న వేసుకో. ఎందుకు నువ్వు దేవుడిని నమ్ముకుంటున్నావు? దేవుళ్ళు అనేవాళ్ళు 3 మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ కాకుండా యేసయ్యనే నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? ముందు నువ్వు పాయింట్ వేసుకో, నువ్వు ఒక ప్రశ్న వేసుకో, దానికి జవాబు ఎత్తుక్కో. నేను ఎత్తుకొని దేవుని దగ్గరికి వచ్చాను. హల్లెలూయా, దేవుని దగ్గరికి వచ్చాను. నువ్వు కూడా ఎత్తుకోండి. ఈ టాపిక్ కొంచెం ముందుకు పోతుందని నన్ను ఆపేసి, ఈ టాపిక్ వద్దని కొంచెం పక్కన పెట్టేస్తా. ఎందుకంటే దేవుని మాటలు కదండి, సాతానికి ఇష్టం ఉండవు దేవుని మాటలు. ఒక వాక్యం చదివి లేచి నిలబడుకున్నాం. వాక్యం చదువున్నాం అంతే, ఇంకేమో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:6 లేచి నిలబడుకుందాం. ఎఫెసీయులకు రాసిన పక్కన ఇటు పక్క ఉంటుంది, ఎడం పక్క. అందులో లేచి నిలబడుకుందాం. బ్రదర్ చదువుతాడు. 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది, అది చదువుదాం. అందులో లేచి నిలబడుకుందాం.
మనుషులను చూడండి ఇక్కడ ఆరో అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఎఫెసియన్ చాప్టర్ 6 చదవండి. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే గాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకే చేసినట్టు ఇష్టపూర్వకంగా దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట అండి. ఇప్పుడు మనం చాలా మంది మనుషుల్ని సంతోషపెట్టడానికి చేస్తుంటారు కదా, అలా చేయొద్దు అంటున్నారు. ఇక్కడ వాక్యము స్పష్టంగా తెలియబడుతుంది. మనుషులను సంతోషపెట్టు వారిలాగా కాక దేవుణ్ణి సంతోషపెట్టు వారిలాగానే మీరు నడుచుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇచ్చే ఏదైనా కూడా ఒక కానుక కానీ నువ్వు ఏదైనా కూడా విత్తేది ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి సంతోషపెట్టే దానిలాగా సంతోషపెట్టే వాడిలాగా నీవు ఉండాలి తప్ప మనుష్యులను కాదు. పక్కవాడు ఎంత వేస్తే నేను అంత వేస్తామని కాదు. అమ్మా నువ్వు కానుక ఎంత వేసావు? నేను రూపాయి వేసానండి. అవునా, నేను కూడా రూపాయి వేస్తాను. మనుష్యులను సంతోషపెట్టడం అది. దేవుని సంతోషపెట్టడం అంటే నీకు దేవునికి మాత్రమే కరెక్ట్ ఉండాలి. అందరు కళ్ళు మూసుకొని ప్రభువుని అడగదాం. ప్రభువా ఈ వాక్యం ఒక్కటి, ప్రభువా ఈ వాక్యాన్ని నాయన అయ్యా మీరు ఇచ్చిన ప్రతి మాట కూడా నాయన చాలా విలువ కలిగినటువంటి మాటలాగా నేను తీసుకుంటున్నాను, నా హృదయంలో ఉంచుకుంటున్నాను. ఈ మాటను ఈ వాక్యానుసారమైన జీవితాన్ని నాకు మాకు మా అందరికీ దయచేయండి ప్రభువా. నిజమే యేసయ్య, మేము నీతి వాక్యాలు చెప్తాము కానీ మేము పాటించము. కానీ మేము పాటించే వారిగా చేయండి. నీతి వాక్యాలు చెప్పేవారిగాను పాటించేవారిగాను మమ్మల్ని చేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధులగుటయే పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తం చేయవలెను అంటున్నారు. అయ్యా మీరు స్పష్టంగా నాతో మాట్లాడుతున్నావు. దేవుని చిత్తం చేయడం అంటే పరిశుద్ధంగా ఉండమంటున్నావు, జాగ్రత్త నుంచి దూరంగా ఉండమంటున్నావు. అవును ప్రభువా, నువ్వు చెప్పే ప్రతి మాట కూడా నేను స్వీకరిస్తున్నాను ప్రభువా. చెడు ఏది కూడా చేయదు, ఇతరులను నొప్పించొద్దు, ఇతరులు బాధ పెట్టద్దు. నీ నాలుకని అదుపులో ఉంచుకోమని స్పష్టంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఈ వాక్యాన్ని నాయన అయ్యా మా హృదయంలో ఉంచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీవే మాకు శక్తిని బలాన్ని దయచేసి ఆ సాతాను నుంచి విడుదల దయచేసి సాతాను యొక్క ఉచ్చులో మేము పడకుండా ప్రభువా నిత్యము మేమైతే మంచివారమే కానీ సాతాను వల్ల మేము చెడువారం అయిపోతున్నాం. చెడుతనము అది చేయిస్తుంది. వాటి నుంచి మాకు దూరపరచండి ప్రభువా. ఆ చెడు నుంచి దూరపరచండి అయ్యా మమ్మల్ని నాయన. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కానుకలకు సమయం ఇద్దాం. జడ్జెస్ కూర్చున్నాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోని ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. దేవునికి స్తోత్రం కలుగుగాక. సిద్ధపడండి. బల్ల తీసుకునే వాళ్ళు సిద్ధపడండి.